మన్నెవారిపంపు గ్రామానికి 2 సార్లు సర్పంచ్గా ఎన్నికైన బోయిని పాండు ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. భువనగిరి మండల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీ మన్నెవారిపంపు గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ 2 సార్లు ఎన్నిక కావడం విశేషం. బోయిని పాండు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చినప్పటి నుండి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చానని ప్రసంగంలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ 16 లక్షలు పెట్టి కట్టించాను. బీటీ రోడ్డు 1,12,50,000 రూపాయలని ప్రసంగించారు. సీసీ రోడ్డు అండర్ డ్రైనేజీకి 2,60,00,000 ఖర్చు చేశామని పేర్కొన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో అమలు చేశానని ఈ సందర్భంగా మీడియా ముందు తెలిపారు. మన్నెవారిపంపు గ్రామం భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. మన్నెవారిపంపు గ్రామానికి 2019 నుండి 2024 గ్రామ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. అంతకుముందుకు మా భార్య బోయిని కళ గారు 2013 నుండి 2018 వరకు గ్రామ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. మా కుటుంబం నుండి 10 సంవత్సరాల కాలంలో మన్నెవారిపంపు గ్రామాన్ని మా ఆదేశాలు కష్టపడి 10 ఏళ్ల కాలంలో గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుంచామని తెలియజేస్తున్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గ్రామాలు అభివృద్ధి చెందినడానికి కారణం మా యొక్క గ్రామం చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో దాదాపు 50 లక్షల సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. 50 లక్షలతోటి అంతర్గత మురికి కాలువలు నిర్మించడం జరిగింది. 12,50,000తోటి మన డంపింగ్ అంత శ్మశాన వాటిక గ్రామ పంచాయతీ నిర్మాణం చేయడం జరిగింది. శ్మశాన వాటిక కట్టడం జరిగింది. ఇటువంటి ఎందుకంటే మేము 2013 కంటే ముందు మా ఊరిలో ఒక సీసీ రోడ్డు కానీ మురికి కాలువల నిర్మాణం కానీ ఎటువంటిది కూడా చూడలేకపోయినాం. దాదాపు మేము 30-40 ఏళ్ళు 2 కిలోమీటర్ల దూరం సీసీ రోడ్లు ఏ వార్డులో ఎక్కువ కట్టారు? అన్ని మొత్తం సీసీ రోడ్లు అనేది వార్డుకు నిర్మాణం చేయడం జరిగింది. 100% నిర్మాణం చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానీ అంతర్గత మురికి కాలువలు కానీ ప్రతి ఒక్క వార్డుకు ప్రతి ఒక్క ఇంటికి వేపియడం జరిగింది. ప్లస్ 1,12,50,000 కూడా బీటీ రోడ్డు మేము ఫస్ట్ రాగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మొదటి వరకు 1,12,00,000 బీటీ రోడ్ 2 కిలోమీటర్ల బీటీ రోడ్ చేయడం జరిగింది. ఆ బీటీ రోడ్డుతోటే మా గ్రామానికి ఎందుకంటే అంతకుముందుకు కంకర్ రోడ్డుతోటి నడవలేకపోయే వాళ్ళం, చాలా ఇబ్బంది పడేది. మా గ్రామానికి ఆ బీటీ రోడ్డుతోటే మా గ్రామం చాలా అభివృద్ధిలో ముందు జరిగింది. దాని తర్వాత సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ గ్రామ పంచాయతీ నిర్మాణం కానీ శ్మశాన వాటిక నిర్మాణం కానీ బీటీ రోడ్డు కేసీఆర్ వచ్చినాక వచ్చిందంటారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ బీటీ రోడ్డు కూడా రావడం జరిగింది. అంతకుముందు కూడా 2013 సర్పంచ్ అయినా అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బీటీ రోడ్ కోసం మేము చాలా తిరగడం జరిగింది. అప్పుడు ఉన్న చింతల వెంకటేశ్వర రెడ్డి గారు కానీ అందరు గారు కృషి చేసారు. కానీ వచ్చిన ప్రొసీడింగ్లో కూడా మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం వచ్చిన సిఆర్ఆర్ గ్రాంట్ కింద మనకు 1,12,00,000 కేటాయించడం జరిగింది. ప్లస్ దాదాపు ఏ పని శేఖర్ రెడ్డి గారు కూడా మా గ్రామానికి కూడా అన్ని విధాలుగా సహాయపడ్డాడు. ఎందుకంటే ఫిల్టర్ కానీ అన్నీ ఏది అడిగినా కూడా లేదనుకుంటా ఇంత వర్క్ కావాలంటే కూడా వర్క్ పెట్టి మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు ఉంచిండు. ఎందుకంటే మనం వినలేని దాదాపు నాకు శక్తి మేరకు మా గ్రామాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో ముందు ఉంచడానికి. మీరు సర్పంచ్ వచ్చినాక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసారు, బిల్డింగ్ కట్టారు, దానికి ఎన్ని కోట్లు అయింది? బిల్డింగ్కి 16 లక్షలతోటి. అంతకుముందు గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ పాత బిల్డింగ్ బాగాలేదని చెప్పి చిన్నగా ఉంది, బాగాలేదని సరే 16 లక్షలతోటి మన కొత్త బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. కొత్త బిల్డింగ్ కూడా 2018లో మనం మార్చిలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఏమన్నా అభివృద్ధి పెండింగ్లు ఉన్నాయా? అభివృద్ధి పెండింగ్లు అంటే మనకు అప్పటికి కూడా దాదాపు అన్ని సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ అయినాయి. కానీ ఒకటి మనకు మెయిన్ అంటే మా రైతులకు మనకు ఒక చెక్ డ్యామ్ అండి సార్. చెక్ డ్యాము ఆల్రెడీ ప్రొసీడింగ్స్ అవన్నీ చేసాం, ఎస్టిమేషన్లు అవన్నీ శాంక్షన్ కూడా చేయించడం తుది దశలో ఉండే. అప్పుడు ఈ గవర్నమెంట్ మనకు అప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉండే పంపించడం జరిగింది. ప్లస్ దానికి ఎందుకంటే చెక్ డ్యామ్ ఇక్కడ బొమ్మలరావరం మండలానికి వెళ్ళే ఇక్కడ మన ఊరు దగ్గరనే ఆనుకొని ఉంటుంది. ప్లస్ మా రైతులు కూడా అక్కడ భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ పోవడానికి చెక్ డ్యామ్ మెయిన్ అంటే దాదాపు ఫస్ట్ మా గ్రామానికి కావాల్సింది ఒకటి ఇప్పుడు చెక్ డ్యామ్ ఒకటి వస్తే, ఎందుకంటే మా రైతులు కూడా దాదాపు ఇక్కడ ఒక్కరు కూడా బోర్లు లేవు.
ఈ వాగు మీద షామీర్పేట వాగు మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తారు కాబట్టి ఈ యొక్క చెక్ డ్యామ్ అయితే మా ఒక ప్రాబ్లం అనేది మా ఊరి యొక్క సమస్య మెయిన్ అది ఒక్కటే ఉన్నది. ఆ చెక్ డ్యామ్ ఒకటి ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి మా రైతులకు, ఎందుకంటే ఇప్పుడు పోయిన 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుండి ఎటువంటి నీటి కొరత లేకుండే ఈ పంటలతోటి మాకు వాటర్ లేక ఇప్పుడు చూశారు కదా పొలాలు కూడా జర నీటి కొరతతోటి ఈసారి నాట్లు కూడా వేయలేకపోయాం. కావున ఒక చెక్ డ్యామ్ ఇస్తే ఆ చెక్ డ్యామ్ తోటి మనకి ఇక్కడ వాటర్ స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజ్ వడపర్తి కత్త నుండి ఇక్కడికి మనకు నీళ్ళు వస్తాయి కాబట్టి ఇక్కడ నీళ్ళు ఆగుతాయి. ప్లస్ మనకు రాకపోకలకు కూడా మాకు చాలా అభివృద్ధి ఊరు కూడా, ఎందుకంటే ఇక్కడ నుండి రాకపోకలు అయితే మన జీవనోపాధి కానీ ప్లస్ ఊరు కూడా నలుగురు తెలిసిపోతుంది కాబట్టి ఇంకా అభివృద్ధి చెందుతుందని మాకు ఉద్దేశం. కావున ఇది మీరు ఒక్కరు కూడా మీరు మీ ఛానల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క ఊరికి ఈ చెక్ డ్యామ్ని శాంక్షన్ చేయించగలరని కోరుకుంటున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.